ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. మంగళవారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఉన్న మర్రిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్కు 2023లో మన ఊరు మనబడి కింద నిధులు కేటాయించారని, నిధులు సరిపోక బిల్డింగ్ అసంపూర్తిగా మిగిలిపోయి ఉందని, తీసుకువచ్చిన మెటీరియల్ ధ్వంసం అవుతుందన్నారు. గ్రౌండ్ సమస్యతో పాటు స్వీపర్ పోస్టు ఖాళీగా ఉందని, వెంటనే స్వీపర్ని నియమించాలని అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని పాఠశాలలకు బోధనేతర సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేని ఎడల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఎండి సర్దార్ అలీ, గంజి రాజేష్, మిరియాల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సర్వేలో భాగంగా ఈరోజు చెర్లపల్లి మర్రిగూడెం పాఠశాలలో సర్వే చేయడం జరిగింది. సర్వేలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా మర్రిగూడ పాఠశాలలో 2022-23 సంవత్సరంలో మన ఊరు మనబడి కింద నిధులు మంజూరైనాయి. డైనింగ్ హాల్ నిర్మించారు, కానీ నిధులు సరిపోక అసంపూర్తిగా మిగిలిపోయింది. వేసినవి కూడా రేకులు 2 పోయినాయి. మిగిలిన దర్వాజాలు కిటికీలు కూడా శిథిలావస్థకు వస్తున్నాయి. పక్కన పెట్టారు, బెడ్ సగం వేశారు, ఉన్నది కూడా పోతున్నది. అట్లాగే పక్కన వంటశాల ఉంది. వంటశాల దగ్గర అసంపూర్తిగా ఉన్నది, నీట్గా లేదు, శుభ్రంగా లేదు. మొత్తం వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ వాటర్ మొత్తం అక్కడే ఆగుతుంది. వర్షాకాలం వచ్చింది కాబట్టి చిన్న వర్షానికి అక్కడ బురదగా మారింది. పెద్ద వర్షం వస్తే నీళ్ళు నిలుస్తున్నాయని చెప్తున్నారు. అక్కడ అపరిశుభ్రంగా ఉంది. అలా వంట చేస్తే పిల్లలు అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి అక్కడ కొంచెం గ్రౌండ్లో మట్టి పోయాలి. ఇది అసంపూర్తి ఉన్న డైనింగ్ను శుభ్రం చేయాలి. అట్లాగే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా సైన్స్ ల్యాబ్ ఉంది, కానీ అక్కడ ఫ్యాకల్టీ లేదని చెప్తున్నారు. ఆ ఫ్యాకల్టీ నిర్మించాలి. కొన్ని స్కూళ్ళలో ఇంకా సరిపోను లేరంటున్నారు స్టాఫ్ కూడా. ఆ స్టాఫ్ను కూడా నిర్మించాలని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మర్రిగూడెం స్కూల్లో ఈ యొక్క బిల్డింగ్ కట్టడం వల్ల ఈ కాంట్రాక్ట్కు డబ్బులు ఇవ్వలేదని సగం పని ఆపి పోయాడు. ఇది శిథిలావస్థకు చేరుకోవడం జరుగుతుంది. మొత్తం చాలా అసాంఘిక కార్యక్రమాలు కూడా చేయడానికి ఆస్కారం ఉన్నది. ఇక్కడ ఏ గోడలు సరిగా లేవు, ఏది సరిగా లేవు. దానివల్ల ఇమీడియట్గా తయారయ్యేటట్టు డబ్బులు కేటాయించి ప్రభుత్వం ఈ కిటికీలు దర్వాజాలు పెడితే ఇది పిల్లలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మనం చేసిన డబ్బులు కూడా చాలా ఉపయోగంగా ఉంటాయి. తర్వాత ఈ చెర్లపల్లి పిల్లలకు ఊరు బయట కొంత సగం ఊరు అటు సగం ఊరు ఇటు ఉన్న ఫుట్వే అనేది నల్గొండలో ఎస్టీ సెంట్రల్ ఫెన్స్ స్కూల్లో అట్లా పెట్టారు మంత్రి గారు. అదే చెర్లపల్లి కూడా మా దగ్గర పెడితే బడి పిల్లలు రోడ్డు దాటడానికి ఆస్కారం ఉంటుందని మా యొక్క ప్రార్థన. చెర్లపల్లి నుంచి ఎక్కువ అది కోరుకుంటున్నారు. మంత్రి గారి దగ్గరికి ఒకసారి పోవడానికైనా సిద్ధమని అంటున్నారు పబ్లిక్. దాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి గారు అది దృష్టిలో పెట్టుకొని చేయాలని మా యొక్క ప్రార్థన.